అటువైపే, అందరి కళ్ళు అయోధ్య వైపే. అయోధ్యపురిలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ఆలయంలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న జరిగబోయే ఈ ప్రతిష్టాపన క్రతువు కోసం కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. 2020లో మొదలైన అయోధ్య రామాలయ ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 67 ఎకరాల స్థలంలో భాగంగా ఎంపిక చేసిన 2 ఎకరాల్లో మందిర నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం గర్భాలయ పనులు దాదాపు పూర్తిగా తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇతర కట్టడాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యాయి. ముఖ్యంగా రాంపద, భక్తపదం, సుగ్రీవ కోటలు అలంకరణలు చివరి దశలో ఉన్నాయి. ధర్మ మార్గం వైపు గోడలపై రామాయణ ఘట్టాలను వర్ణించే కుడ్య చిత్రాలు ఉండబోతున్నాయి. అలాగే గోడలు త్రేతాయుగ కాలాన్ని గుర్తు తెచ్చే కళాఖండాలతో అలంకరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి చోట పెయింటింగ్, క్లీనింగ్ కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలో 13 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని రాంపద్గా మార్చి 40 అడుగుల వెడల్పు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న సంస్థలు, భవనాలకు రంగులు వేశారు. రామ మందిరం ప్రధాన ద్వారాన్ని శ్రీరామ జన్మభూమి మార్గంగా పిలుస్తున్నారు. అలాగే నయాఘట్ వద్ద ఉన్న రామకథ మ్యూజియంలో కూడా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ప్రతి సాయంత్రం లేజర్ షో ద్వారా రాముడి గాథను పరిచయం చేయనున్నారు. కేవలం ప్రధాన ఆలయమే కాకుండా నగరంలోని మరో 34 పురాతన దేవాలయాలను కూడా పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రాణ ప్రతిష్ఠ క్రతువును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పుణ్య క్రతువులో పాల్గొనాలంటూ ఇప్పటికే దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ మహాఘట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అలాగే దేశం నలుమూలల నుంచి అన్ని సాంప్రదాయాలకు చెందిన దాదాపు 4000 మంది సాధు సంపత్తులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 4 పీఠాలకు చెందిన శంకరాచార్యులను, సిక్కు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన సినీ, వ్యాపార, వాణిజ్య, క్రీడా వర్గాల ప్రముఖులు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జనవరి 22న జరగనున్నప్పటికీ వివిధ కార్యక్రమాలు మాత్రం 17వ తేదీ నుంచే మొదలు కానున్నాయి. ఆ రోజు అయోధ్య రామమందిర ప్రతిష్టాపన మహోత్సవాల సందర్భంగా శ్రీరాముని జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే విధంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. సుమారు 100 విగ్రహాలతో అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం మీద జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం కని విని ఎరుగని స్థాయిలో జరగనుంది.